అందరికీ నమస్కారం అండి. నా పేరు గుంటి నాగరాజు. మీకు తెలిసే ఉంటుంది. రీసెంట్గా బ్రేకింగ్ న్యూస్, హర్ష సాయి నాపై వేధింపులకు గురి చేసి అత్యాచారానికి పాల్పడి దాని తర్వాత ఇంకా ఏదో దాన్ని ఏమంటారు లైంగిక వేధింపులకి గురి చేసి, ఈ పదాలు నాకు అర్థం కావట్లేదు, గురి చేసి బ్లాక్ మెయిల్ చేసి ఫోటోలు తీసి వీడియోలు తీసి 2 కోట్లు గుంజి నన్ను మోసం చేశాడు అంటూ రీసెంట్గా నిన్న ఒక అమ్మాయి పోలీస్ కేసు పెట్టింది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అది నిజమో కాదో అబద్ధమో మనకు తెలియదు, కానీ ఒక అమ్మాయి కేసు పెట్టిందంటే రచ్చ రంబోల. దేశం ఎందుకు ఇలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. ఒక అబ్బాయి తప్పు ఉన్నా లేకపోయినా, ఉందో లేదో తెలుసుకోకుండానే యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్లలో రచ్చ 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 రచ్చ. ఇప్పుడు మనిషి పరిస్థితి ఎలా ఉందంటే, హర్ష సాయి ఒక తెల్ల కాగితం, ఆ తెల్ల కాగితం మొత్తం మంచి చేశాడు, ఒక్క మచ్చ పడదనుకో గుల్ల హర్ష సాయి పని. ఇది ఎట్టుందంటే, హర్ష సాయి నాకు ఒక సినిమా గుర్తొచ్చింది ఇప్పుడే, భరత్ అనే నేను ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రం మొత్తం కూడా ఎన్నో మంచి పనులు చేశాడు. ఆయన పర్సనల్గా ఒక అమ్మాయితో లవ్ చేశాడు, దాన్ని రచ్చ రచ్చ చేశారు. సినిమా గుర్తుందా మీకు లేదా? ఆ టైపులో ఇది నిజమో కాదు ఎంక్వైరీ, అసలు ఆయనకి ఏం చెప్పలేదు. హర్ష సాయి బయటికి రాలేదు, నిజమా కాదని చెప్పలేదు, ఇంకా అరెస్ట్ కాలేదు, పోలీసు వారిని కాలేదు, ఎఫ్ఐఆర్ కాలేదు, ఎఫ్ఐఆర్ అయిందనుకుంటా, ఇవన్నీ కాలేదు. అప్పుడే టీవీ నేను, ఈటీవీ, మా టీవీ ఏహైనా సాయివరంగా హర్ష సాయి అమ్మ పాపం హర్ష సాయి గారు ఎంత మంచి చేశారు ప్రతి ఒక్కరికి. ఆయన హెల్పింగ్ నేచర్తో ఎవరు ఇస్తారండి డబ్బులు, ఎవరు మనం ఇస్తాం రూపాయి ఎవరికైనా బయట వాళ్ళకి, అంతమందికి హెల్ప్ చేశాడు. ఆయన పర్సనల్ విషయం ఏదో చిన్న ప్రాబ్లం వస్తే దాన్ని రచ్చ చేసి వీళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు. నాకు అది మంచిగా అనిపించలేదు. ఈ జనం అంతా కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ మన కుమారి ఆంటీ, ఆమె ఏదో వంట బాగుందని చెబితే నా సాయంత్రం రచ్చ రమ్మోలు వేసారు, ఆమెను వైరల్ చేశారు, ఘోరంగా వైరల్ చేశారు. ఆ తర్వాత ఆమెకేమో సొంత కుర్చీ తాత పాపం ఏముంది, మామూలు రోడ్ సైడ్ ఉండేవాడు, ఆయన ఫేమస్ చేశారు. ఇప్పుడు ఆయన పట్టించుకున్న నాదు లేడు. సోషల్ మీడియా మొత్తం కూడా ఒకరిని, ఇప్పుడు ఈ మధ్య ఇంకోటి వచ్చింది, కాగితాలే వాడికి జమ్మలు ఇక్కడ జారు మిఠాయ, వీళ్ళందరూ కూడా వస్తున్నారు పోతున్నారు, అందరు వైరల్ చేస్తున్నారు, ఆగం చేస్తున్నారు. సోషల్ మీడియా మామూలు లేపుతున్నారు, తర్వాత వదిలిపెడుతున్నారు. ఇప్పుడు హర్ష ఎందుకు ఎంత చెప్తున్నానంటే, హర్ష సాయి గారి విషయంలో అది నిజమో కాదో పూర్తిగా తెలవకుండానే థంబ్నైల్స్లలో, హెడ్డింగ్లలో హర్ష సాయి గారు వేధింపులకు గురై అబ్బాబాబాబాబాబా. కానీ ఇదంతా పోయే కాలం. దయచేసి హర్ష సాయి గారు చాలా మంచి వ్యక్తి, అర్థం చేసుకోండి. అది నిరూపణ అయ్యేదాకా ఆగి కొంచెం నిర్ధారణ అయినాక తమ్ముని గట్టిగా పెట్టి గట్టిగా వ్యవహారం చేసి అప్పుడు రాయండి. ఏం తెలియకే అసలు వామ్మో ఇది సోషల్ మీడియా పాడుగాను, నన్ను ఏమనుకోదని మీ ఇష్టం, నాకు అనిపించింది చెప్పిన ఇది ఉన్న విషయం, ఓకేనా? హర్ష సాయి కాదు, నేను ఎగ్జాంపుల్ నీ పొలం కాడికి వచ్చిన, పొలం పని చేసుకుంటున్నా, షూటింగ్ ఉన్నప్పుడు షూటింగ్ పని చేసుకుంటా, షూటింగ్ లేనప్పుడు పొలం పనులు చేసుకుంటా. షూటింగ్లో అమ్మాయిలు నాతో పాటు డాన్స్ చేస్తూ ఉంటారు, కత్తెర పాప అయినా ఇంకో 45 సాంగులు చేసినాను, చాలా మంది చేశాను. చేస్తే సాంగులో చూసి అరే ఆ అమ్మాయి వేసిందిరా, అమ్మాయిని వేసినావా, ఆమె పచ్చినవా, ఆమె నైట్కి పోయినావా, ఓరే మీ దోంపల దగ్గర షూటింగ్ రాదే, ఊహించుకోవటమే, రాయటమే, పిచ్చి తమ్ముళ్ళు పెట్టడమే. పోయే కాలం వచ్చింది, అది గ్యారంటీ, ఓకేనా? బాయ్. దయచేసి ఏది కూడా నిర్ధారణ కాకుండా తప్పు పట్టద్దు, నిర్ధారణ కాకుండా సోషల్ మీడియాలో పిచ్చిగా రాయొద్దని నా ఒపీనియన్. ఇది నా వ్యవహారం. నిర్ధారణ అయినాకనే పబ్లిక్గా బాగా చేయాలి, అంతేగా నిర్ధారణ కాకముందు ఆగం చేసి పరువు చేయొద్దండి. మీ గుంటి నాగరాజు. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.